బేల మండలం మారుమూల గిరిజన గ్రామమైన దుబ్బగూడలో ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల ఇక్కడ అందరూ ఫ్లోరోసిస్ బాధిన పడ్డారని నిన్న ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు రావడం జరిగింది. ఆ వార్తలు చూసిన తర్వాత మా మాజీ జడ్పీటీసీ గారు, వేల సర్పంచ్ గారు మరియు మేము ఇక్కడికి వచ్చి గ్రామస్తులందరినీ కలవడం జరిగింది. గతంలో 15 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా మరియు అక్కడక్కడ ఆదిలాబాద్, హన్మకొండ, వరంగల్ జిల్లాలలో ఫ్లోరైడ్ నీళ్లు తాగడం వల్ల ఈ ఫ్లోరైడ్ రక్కసి అనేది విజృంభించి ఎందరో అమాయక చిన్న పిల్లల నుంచి ఇలా వ్యాధి వచ్చి ఆ వ్యాధి బారిన పడటం వలన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలత చెంది తెలంగాణలో ఏ పల్లెలో, ఏ పట్టణంలో, ఏ మారుమూల గిరిజన గ్రామంలో కూడా ఫ్లోరైడ్ రక్కసి ఉండకూడదు, అందరికీ ఒకే రకమైన మంచినీళ్ళు దాపాల, ఆరో నీళ్ళు దాపాలన్న ఉద్దేశంతో మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి పల్లెకు, గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు పంపించడం జరిగింది. ఆ నీళ్లు తాగడం వలన ఫ్లోరైడ్ తగ్గిందని శాస్త్రవేత్తలు కానీ, డాక్టర్లు కానీ నివేదికలు ఇవ్వడం జరిగింది. మరియు ప్రజలు కూడా గతంలో ఫ్లోరైడ్ బాధితున్న పడ్డ వాళ్ళు కూడా నీళ్లు తాగిన తర్వాత కొద్దిగా వారిలో కూడా మార్పు రావడం జరిగింది. ఇక్కడ 2 సంవత్సరాల క్రితం మిషన్ భగీరథ నీళ్లు డైలీ రాకపోయినా 2 రోజులకు ఒకసారి అయితే వచ్చేవి. కానీ 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఇక్కడి ప్రజాప్రతినిధుల లోపమా మరియు అధికారుల పర్యవేక్షణ లోపంతో ఎప్పుడో నెలకు 2 నెలలకు ఒకసారి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయని గ్రామస్తులు తెలుపుతూ ఉన్నారు. మరియు ఆ మిషన్ భగీరథ నీళ్లు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తున్నాయి కాబట్టి మేము వాటిని తాగడం లేదు, బోర్ నీళ్ళే తాగుతున్నామని చెప్తున్నారు. ఆ బోర్ నీళ్ళలో తాగడం వల్ల ఫ్లోరైడ్ వస్తుంది. ఇక్కడ ఫ్లోరైడ్ ఉంది అని ఇప్పుడే డాక్టర్ గారు మాతో పాటు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ పిల్లలను, చిన్న పిల్లల్లో కూడా పసుపు రంగు గీరలు కనబడతా ఉన్నాయంటే వాళ్ళకు ఫ్లోరైడ్ అటాక్ అయిందని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక 15 మందికి ప్రస్తుతం అటాక్ అనేది ఎక్కువ ఉంది. ఇంకా చిన్న పిల్లలు, అంటే దాని బారిన పడకుండా కేవలం చిన్న లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ వాళ్ళలో మార్పు రావాలంటే వాళ్ళకు ఈ ఫ్లోరైడ్ నీళ్ళు తాగకుండా మంచినీళ్ళు తాగించాలన్న మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా సంవత్సరం క్రితం 3 లక్షల రూపాయలతోటి ఆరో ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆరో ప్లాంట్ అయితే ఏర్పాటు చేసిండు, కాంట్రాక్టర్ దాన్ని బిల్లు ఎప్పుకున్నాడు, కానీ దానికి మోటార్ బిగించలేదు. ఇప్పటి వరకు ఆ ఆరో ప్లాంట్ స్టార్ట్ కాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడే ఎంపీడీ గారు కూడా మేము వచ్చినామని తెలిసి వాళ్ళు కూడా రావడం జరిగింది. రేపే మోటార్ బిగిస్తామని చెప్తా ఉన్నారు. ఆ మోటార్ బిగించినా కానీ ఏదైనా కారణాలు వచ్చి మళ్ళీ ఆ మోటార్ చెడిపోయినా, ఆ ఆరో ప్లాంట్ రన్ కాకపోయినా మళ్ళీ వీళ్లకు ఆరో నీళ్లు దొరికాయి కాబట్టి ఇంకో బోర్ వేసి ఇంకో మోటార్ బిగించి, ఎందుకంటే ఒక బోర్ చెడిపోయినా, ఒక మోటార్ చెడిపోయినా వీళ్ళకి మాత్రం ఆరో నీళ్ళే ఖచ్చితంగా తాగడానికి కానీ, వంటలకు కానీ అవే నీళ్ళు అవసరం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆరో ప్లాంట్ రన్ కావాలంటే ఇంకో బోర్ వేయాలా, ఇంకో మోటార్ బిగించాలా. అది యుద్ధ ప్రాతిపదికన ఈ 2-3 రోజులలోనే అది బిగించాలని చెప్తా ఉన్నాం. మేము కూడా మా రామన్న సార్ గారి నాయకత్వంలో కలెక్టర్ గారిని వెళ్ళి కలుస్తాము. కలిసి మీకు ఇంకో మోటార్ ఏర్పాటు చేయడానికి మేము కూడా శాయశక్తుల కృషి చేస్తామని తెలుపుతా ఉన్నాను. అలాగే డిఎంఎండ్ వాళ్ళు ఏదో వీళ్లకు ఫ్లోరైడ్ వచ్చింది మేము ఏం చేయలేమని చెప్పడం కాకుండా, పరీక్షలు చేయడం కాకుండా వాళ్ళకు కొద్దిగా ఆ హెల్దీ ఫుడ్ అందించడానికి హెల్దీ విటమిన్ ట్యాబ్లెట్స్ కానీ, ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ అటువంటి అందించినట్టయితే, అంటే మేము డాక్టర్ కాదు కానీ వాళ్ళు సుస్థిగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడం కోసం మీరు ఏం చర్యలు తీసుకోవాలో మీరు కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని, మీకు ఏమైనా రవాణా ఖర్చులు అటువంటి అవసరం పడితే ఇక్కడ మెడికల్ క్యాంప్ వేయడానికి మేము కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సహకరిస్తాం. వీళ్ళకు మీరు మెడికల్ క్యాంప్ పెడితే ఒకవేళ మందులు ప్రభుత్వం నుంచి అందుబాటులో లేకుంటే మేము మా బీఆర్ఎస్ పార్టీ ద్వారా వీళ్ళకి మందులు కూడా ఇప్పించడానికి కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఈ గ్రామస్తులకు ఆరో ప్లాంట్ మాత్రం రేపు ఈ పాత ఆరో ప్లాంట్ రన్ అవుతున్నది, ఇంకో బోర్ వేయాలా, ఇంకో మోటార్ బిగించాలి. ఎందుకంటే ఆ బోర్ చెడిపోయినా ఇంకో ఆరో ప్లాంట్ పెట్టిస్తే అయితే ఇంకా బాగుంటుంది. మరియు వీళ్లకు సోలార్ ద్వారా ఆరో ప్లాంట్ నడిచే విధంగా కృషి చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది
గుట్టల్లో ఉన్న గ్రామం కాబట్టి గాలి వచ్చినప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కరెంట్ సమస్య అనేది ఇక్కడికి ఏర్పడుతుంది కాబట్టి ఆ కరెంట్ లేనప్పుడు మళ్ళీ వాళ్ళకి తాగడానికి నీళ్ళు దొరికాయి కాబట్టి ఖచ్చితంగా సోలార్ ద్వారా నడిచే ఆరో ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం.